హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు రాచరికం మూవీ టీం ఉన్నారు. అసలు వాళ్ళు ఏం రాచరికం చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. 31st January 2025 థియేటర్స్లోకి వస్తుంది. సో ఎవరితో స్టార్ట్ చేయమంటారు? చాయిస్ మీదే. కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్తో స్టార్ట్ చేయండి. సో హబ్ అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అంటే ఇంత మంచి స్టార్ క్యాస్ట్ నాకు చూడగానే ట్రైలర్ చూడగానే చాలా మంచిగా అనిపించింది. లైక్ వరుణ్ సందేశ్ గారిది ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్. ఇప్పటివరకు ఒక సాఫ్ట్ బాయ్ రోల్లో చూసి ఒక థ్రిల్లర్స్లో అలా చూసి ఫస్ట్ టైం వరుణ్ సందేశ్ గారు ఒక పెక్యులర్ పర్ఫార్మెన్స్, అప్సరా రాణి గారి కూడా ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్. సో ఇంతమంది విజయ్ ఆల్రెడీ ఐ నో హిమ్ వెరీ వెల్. సో ఎలా దీనికి అంటే స్టార్ట్ అయింది ఐడియా కానీ ఎలా? అంటే మేము ఫస్ట్ ఒక కథ అనుకున్నామండి. అంటే నేను ఈశ్వర్ ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్, ఆయన నా ఫ్రెండ్ అనమాట. ఈశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను అనమాట, ఈశ్వర్ నేను ఇలా కథ అనుకుంటున్నాను అంటే, అప్పుడు ఆయన ఏంటంటే ఆయన అనంతపురం రాయలసీమ సైడ్ అనమాట. సినిమాలో చాలా పొలిటికల్ కంప్లీట్ రాయలసీమ బ్యాక్డ్రాప్ ఇది. ఆయన చాలా ఇన్పుట్స్ ఇచ్చారన్నమాట. అంటే ఆయన కాలేజ్ డేస్లో జరుగుతున్నవి, అంటే అక్కడ ఎలా జరుగుతుంది, అటువైపు ఇలా జరుగుతుంది అనేది విషయాన్ని మాత్రం అతను చెప్పడం జరిగింది. అలా చెప్పేసరికి ఏమైందంటే ఆ కథలో అవన్నీ ఇన్వాల్వ్ చేసేసరికి ఇది కమర్షియల్గా నాకు పెద్దగా గ్రాఫ్ కనిపించింది అనమాట. కమర్షియల్గా తీస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇది. అంటే అతను ఉన్న లీడ్స్ ఇచ్చిన దాని ప్రకారంగా చూసుకున్నా సరే, అప్పుడు మేమిద్దరం కలిపి ఆ కథను బాగా డెవలప్ చేసామండి. బాగా డెవలప్ చేసి ఇంకా సెట్స్లోకి. సో ఇది అంటే ఈ స్టార్ కాస్ట్ అంటే ఎవరెవరిని తీసుకోవాలి, ప్యాడింగ్ అంతా మీ డెసిషన్ ఏనా ఆర్ ఎల్స్ ప్రొడ్యూసర్? ఇద్దరు మా ఇద్దరిది. ఈశ్వర్ ఎప్పుడు నేను ఏం చెప్పినా సరే ఆయన నువ్వు అనలేదు, ఆయన చెప్పింది నేను నువ్వు అని చెప్పలేదు. అంటే మేము ఒక పర్సన్ అనుకుంటే వీళ్ళతో వెళ్ళాలి అనుకుంటే ఈ సైడ్ ఓకే, వద్దు అనుకుంటే వద్దు అలా. సో విజయ్ గారు నమస్తే అండి. చాలా రోజులు మిమ్మల్ని చూస్తున్నాం. ఏంటి స్పెట్స్ ఏంటి కొత్తగా? ఊరికే అండి పెట్టుకున్నాను, అంటే కెమెరాకి అన్ని వైపులా కవర్ చేద్దామని పెట్టుకున్నాను. అంటే జనాలు యాటిట్యూడ్ అనుకుంటారు కదా, అప్పుడే 2-3 సినిమాలకే స్పెట్స్ పెడుతున్నారా అనుకుంటారు కదా. అయ్యో, నేను పెట్టుకోకపోతే అరే హీరో స్పెట్స్ పెట్టుకుంటే బాగుంటేనే అనుకుంటారని పెట్టుకున్నాను. చాలా ఇంకా జోక్స్ అపార్ట్. సో ఐ బీన్ సీన్ యువర్ జర్నీ, అంటే ఫోకస్ కానీ ఇంతకుముందు ఫిల్మ్స్ కానీ, లైక్ హౌ యూ అంటే ప్రతిరోజు కష్టపడుతుంటావు. అంటే రియల్ ఎస్టేట్ ఉంది, బిజినెస్ ఉంది, మధ్యలో హోటల్ బిజినెస్ కూడా ఏదో సంథింగ్ ఉంది. బట్ అయినా కానీ నాకు ఫిలిం అంటే ఇదే ఏ చేసినా ఫిలిం గురించే మాట్లాడడం బయట ఫ్రెండ్స్తో కానీ. సో హౌ బీన్ అంటే ఇప్పుడు ఈ రాచరికం ఎలా ఉండబోతుంది నీ కెరియర్లో? నా కెరీర్లో ఇట్స్ అ మైల్ స్టోన్ అండి చెప్పాలంటే. బికాస్ నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక రేంజ్వి, ఇది డిఫరెంట్ అండ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక యాక్టర్గా ఏ యాక్టర్ అయినా కోరుకునే ఒక మూవీ అనమాట ఇది. ఈవెన్ రామ్ చరణ్ గారు విన్నా కూడా ఇమీడియట్గా ఓకే చేసే మూవీ. అలాంటి మూవీ నాకు రావడం అనేది సీరియస్లీ ఇప్పటికి కూడా నేను ఇట్స్ డ్రీమ్, ఇంకా డ్రీమ్లోనే ఉన్నాను. అంటే ప్రాజెక్ట్ ఐ థింక్ ఈ మూవీ షూటింగ్స్ టైం నుంచి నువ్వు పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐ హావ్ సీన్ యూ. అంటే ఈ మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కానీ, వాట్ ఎవర్ సర్కిల్ యూ హ్యావ్. ఐ థింక్ 31st యూ గోయింగ్ టు ప్రూవ్ టు ద ఆడియన్స్ అని అనిపిస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. విజయ్ నాకు యాక్చువల్లీ ఒక డౌట్ వచ్చింది. విజయ్ శంకర్ గా పిలుచుకునే వాళ్ళం కదా ఇంతకుముందు, ఇప్పుడు ఏంటి విజయ్ రామరాజు అంటే నేమ్? నో విజయ్ రామరాజు ఇస్ డిఫరెంట్. ఆయన హీస్ ఎ విలన్. టూ విజయ్స్. నేను అది పేరేమైనా మార్చారేమో మీది అని అనుకున్నా నేను. విజయ్ రామరాజు, విజయ్ శంకర్ అంతే కదా? విజయ్ శంకర్ పేరైతే మార్పు లేదు. ఏమైనా న్యూమరాలజీ ప్రకారం నేమ్స్ చేంజ్ చేసుకున్నామేమో. విజయ్ శంకర్. యాక్చువల్లీ ఆడియన్స్ కి మేము యాక్చువల్లీ అనౌన్స్ చేసింది Feb 1st రిలీజ్ అనుకున్నాం. బట్ ఫ్రైడే ముందుగానే, 1 day ముందుగానే Jan 1st రిలీజ్ చేస్తాం అనమాట ఇది. సో వెయిటింగ్ January 31st రిలీజ్ చేస్తున్నామండి. అంటే ఫస్ట్ నుంచి 31st వచ్చింది, ముందుకు వచ్చాం. అప్సర గారు హాయ్. ఆంటీకి ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. డూ యూ బిలీవ్ వై? డూ యూ నో వై? థ్యాంక్స్ అండి ఇంత మంచి అమ్మాయిని ఇండస్ట్రీకి ఇచ్చినందుకు. Actually, because of her support, I'm here. Otherwise, I don't think it was possible. Because of her only, you are into the industry. Because of her only, I'm in the world also. Yeah. So yeah. సో నాకు యాక్చువల్లీ ఒక డౌట్, అప్సరా రాణి ఉంటే నేను సినిమా చేస్తాను అని ఎక్కడో మెన్షన్. ఎవరండి? అప్సరా గారు ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు, ఆఫ్టర్ దట్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను విన్నది అలా లేదు, అప్సరా రాణి ఉంటే నేను సినిమా చేస్తాను అన్నట్టు ఫస్ట్ ఆన్ బోర్డ్ అయింది అప్సరా ఓన్లీ. సో ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ డిఫరెంట్ థింగ్ కదా, ఇప్పటివరకు చేసిన గ్లామరస్ రోల్స్ తో పోల్చుకుంటే ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ అండ్ పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది, చాలా డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో ఎలా అనిపించింది మీకు? తెలుగు ఓకేనా? అర్థమవుతుంది? అర్థమవుతుంది, కొంచెం కొంచెం వస్తుంది. బట్ ఐఎమ్ నాట్ వెరీ ఫ్లూయెంట్, బట్ ఐ ఆఫ్ కోర్స్ అండర్స్టాండ్. Since I played a politician, I had long dialogues, so I understand now.
So yeah, I'm feeling great about the film. It's very different, something that I wanted to do, and I think finally in 2025, after this release, I can call myself an actor. So I was waiting all these years for an opportunity like this, because I don't think before Rajcharikam I've ever acted. So I think first time I ever acted in front of the camera, and first time I feel like an actor. So yeah, it should be my debut as an actor, I would say. సో మీరు చెప్పిన డైలాగ్ చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసా? Yes, yes. ఆడపిల్ల డైలాగ్ Yes, yes. గుర్తుందా మీకు? Yes. కెన్ యూ టెల్? I don't remember, but I know the meaning. So see, I think for the character, it was the most appropriate dialogue as they decided. And yeah, I mean, you will know the story when you watch the film. సో I don't wanna... కాపీరైట్స్ ఏమైనా తీసుకున్నారా? మీరు ఎందుకు అడిగారో నాకు అర్థమైంది. నాకు అర్థం నేను చెప్తా, అది కాదు, కాపీరైట్స్ తీసుకున్నారా డైలాగ్ కి? కాపీరైట్ డైలాగ్ కాపీరైట్ No, అలా I ఏం mean, లేదు. Definitely. no. We have not taken it from any other instance. In the movie, at that point of time, the Yes. character was supposed to say something like that, and she said it. So it's not about anybody else. It's about what Bhargavi Devi wanted to reply at that point of time. It's just సో ప్రొడ్యూసర్ గారు, సో ఇంత మంచి స్టార్ క్యాస్ట్ అంటే నాకు ఎక్కడ కూడా విజువల్స్ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ యూ హ్యావ్ టేకెన్, అంటే ఒక ప్రొడ్యూసర్ కాల్ ఉంటుంది కదా ఏదైనా బడ్జెట్ గురించి ఆలోచించేటప్పుడు, కానీ ఎక్కడ తగ్గలేదని అనిపించింది. సో ఏంటి అంటే ఒక ఫ్రెండ్ మీద నమ్మకమా, లేదంటే స్టోరీ మీద ఉన్న నమ్మకమా? అందులో పొలిటికల్ సెటైర్స్ కూడా ఉన్నాయి. అంటే రెండు అండి. అంటే బేసికలీ ఫస్ట్ సురేష్ ఒక లైన్, అంటే టైటిల్ అనుకున్నాము ఇలా ఇలా అని చెప్పి, తను ఒక ఇదే అనుకున్న వెంటనే ఓకే ఫైన్, దీన్ని ఇలా కాదు మనం ఇలా వెళ్ళొచ్చు అని ఒక చిన్న ఇన్పుట్ చెప్తే తను తీసుకున్నాడు. తీసుకొని తను దాన్ని తీసుకెళ్ళిన విధానం అంతా అనుకున్నాం. ఇనీషియల్గా చెప్పాలంటే ఇంత గ్రాండర్ మేము అనుకోలేదు. ఒక చిన్న బడ్జెట్గా చేద్దాము, చిన్నగా చేద్దాం అనుకున్నాం. కానీ ఒకటే అనిపించింది, మనం చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి. అండ్ ఆ పర్ఫెక్షన్ లేకపోతే ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీలో 300-500 crores మూవీస్ చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏదో చేసేద్దామని చెప్పి వచ్చేసి అది ఎటు అవ్వక మనం వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఏదో అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదండి. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ గ్రేస్. బట్ ఒకటి మా అటెంప్ట్ మాత్రం 200% అనేది ఉండాలి, ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాము. సో నేను సురేష్ ఏదైతే అనుకొని స్టార్ట్ చేసామో, అఫ్కోర్స్ ఉంటాయండి. టెక్నికలీ మేము వెళ్తున్నప్పుడు మా ప్లానింగ్ అనేది ఒకలా ఉండేది, బట్ ఎగ్జిక్యూట్ చేస్తూ చేస్తూ వెళ్తుంటే ఇట్ బికేమ్ సో బిగ్. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది పెద్దగా అవుతుంది కదా అని చెప్పి మనం చుట్టేద్దామా లేదా వెళ్ళిపోదామా, 2 things ఆప్షన్స్. సో చుట్టేద్దాము అంటే ఐ హ్యాడ్ అ క్వశ్చన్ ఇన్ మై మైండ్, అసలు ఎందుకు స్టార్ట్ చేసాం. సో ఎందుకు స్టార్ట్ చేసామన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంక మరి ఆలోచించకూడదు. బట్ ఇక్కడ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఫ్రెండ్స్ అండి. మనకు బయట అన్నీ ఉంటుంది, అంటే లైక్ ఫ్రెండ్స్ ఎవరు ఏం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎవరు మనం వెనకుండరు అలా ఇలా అనుకోద్ది. బట్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ ఐఎమ్ సో లక్కీ అండ్ హ్యాపీ, బికాస్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే అరే నువ్వు దిగావు కదా, సరే మేము ఉన్నాం, సపోర్ట్ చేస్తూ అలా వెళ్ళారు. సో ఈ రాచరికంని మీరు చూస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క పర్సన్ కానీ దే బిలీవ్డ్. ఇప్పుడు విజయ్ని తీసుకోండి, విజయ్ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ద థింగ్. అప్సరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తను ఇందాకే అన్నది దిస్ మై డెబ్యూ అని చెప్పేసి. సో తను అలాగే చేసింది, తను అంత ఎఫర్ట్ పెట్టింది. ప్రతి క్యారెక్టర్ అండి, విజయరామరాజు ఇందాక మీరు కదా ఆ అబ్బాయి, తను కూడా చాలా బాగా చేశారు. వరుణ్ సందేశ్ గారిని ప్రాబబ్లీ దెర్ ఆర్ 2 things ఇన్ ద మూవీ. వరుణ్ సందేశ్ గారిని కానీ అప్సరాని కానీ ఇలా డెఫినెట్లీ ఎవరు చూడలేదు, మేము ప్రజెంట్ చేయబోతున్నాం. అలాగా దీని రిజల్ట్ 2 ఉంటాయండి, ఇదర్ అరే వర్స్ట్ అటెంప్ట్ చేశారు అని, లేదా సూపర్ చేశారు అని. 100% నేను ఇందాక మెన్షన్ చేద్దాం అనుకున్నా. జనరల్లీ విజయ్ ఆల్రెడీ కొన్ని మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాచరికం అని వస్తుంటే నాకు మోస్ట్లీ అప్సరా గారికి కానీ వరుణ్ సందేశ్ గారికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. లైక్ మూవీలో ఎలా చూపించారు ఏంటని నేను అడుగుదాం అనుకున్నా. ఇంకొంచెం అంటే విజయ్కి ఎలా ఉండబోతుంది అని, బట్ తన వల్ల వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలివేట్ అవుతాయి అనే ఒక పాయింట్ అయితే నాకు అర్థమైంది. 100% మీరు చూస్తే మీకు అప్సరా అండ్ వరుణ్ సందేశ్ తెలియడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. కానీ విజయ్ క్యారెక్టర్ అండ్ విజయరామరాజు ఇద్దరు విజయ్లు, అక్కడే మాకు విజయం వచ్చేసింది అని మేము ఫీల్ అయ్యాము. ఇద్దరు విజయ్లు క్యారెక్టర్స్ అదిరిపోద్దండి. ఈ సినిమా మీరు ట్రైలర్ చూస్తే ఐ థింక్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్, చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే హీరో ఎవరు అంటే ఏంటి ఏం అర్థం కావట్లేదు అంటే,
ఈ సినిమాలో హీరోలు విలన్ అనేది ఉండదు, క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి ఒకరు, అంటే ఏది తప్పు కాదు ఏది రైట్ కాదు, అలా వెళ్ళిపోయే కైండ్ ఆఫ్ మూవీ అండి ఇది. ఐ థింక్ రిలీజ్ అయిన తర్వాత విజయ్ విల్ నో, అంటే చాలా మందికి విజయ్ అంటే ఎవరు అనేది తెలుస్తుందేమో 100% అది విజయ్ కూడా చాలా గట్టిగా నమ్మాడు, నమ్ముతున్నాడు. అండ్ ఈ సినిమాని అందరు నమ్మారండి. మేము ఒక ప్రామిస్ చేసాము, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ప్రామిస్ చేసాము, ఈవెన్ వరుణ్ సందేశ్ గారికి కానీ. ఏంటి వరుణ్ గారు అంటే ఏం చెప్పారు మొత్తం మూవీ అంతా అయిపోయిన తర్వాత? లైక్ ఆయనకి కొంచెం డిఫరెంట్గా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. 100% అండి. అంటే వరుణ్ సందేశ్ గారిని ఇలాగే చూడొచ్చా అన్న ఒక అజంప్షన్లో ఉన్నవాళ్ళు, అంటే ఇనిషియల్లీ ఆయన కూడా నమ్మలేదండి. నేను సురేష్ మేము చాలా గట్టిగా నమ్మాము, ఆయన కూడా ఈ క్యారెక్టర్ అన్నట్టున్నారు, కానీ బాగుంటుంది అనుకున్నారు, కానీ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు అంటే డైలాగ్స్ పరంగా ఎక్కడో చాలా కాన్సన్ట్రేషన్ తీసుకొని చేసినట్టు అనిపించింది కొన్ని డైలాగ్స్. అంటే ఇది ఎవరినైనా ఉద్దేశించి అనడానికి అదే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి సినిమా అయితే ఒకటి చేయలేదు. జైలుకి అది జైలు గురించి ఒకటి ఉంది, సీఎం Qualification అవ్వాలన్నా అయితే, politician CM దగ్గరికి వెళ్ళాలి. డైలాగ్స్ అన్ని ఇదొకటి, ఆడపిల్ల డైలాగ్ కూడా ఒకటి చాలా పర్టికులర్ గా కాన్సన్ట్రేట్ రామ్ ప్రసాద్ గారు డైలాగ్ రైటర్ అండి. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయన రాశారన్నమాట. మేము ఒకరిని అనుకరించో లేదంటే ఇలా చేస్తే మేము హైలైట్ అవుతాము అని అలా మేము ఆలోచించలేదు. మీరు సీన్స్ లో చూస్తే కరెక్ట్ గా యాప్ట్ ఉంటాయి అవి డైలాగ్స్, ఆ విధంగా చేసిందే కానీ ఎవరికి అసలు ఎవరికి సటైరికల్ సినిమా కాదండి. ఎవరిని ఉద్దేశించి మాత్రం ఈ సినిమా చేయలేదు. మంచి కమర్షియల్ సినిమా అండ్ ఆలోచింప చేసే సినిమా. అండ్ విజయ్ అంటే చాలా కష్టపడ్డట్టున్నా ఈ మూవీకి. నాకు తెలిసి ఒక బిన్ 2 years నుంచి చూస్తున్నట్టున్నా ఈ జర్నీ గురించి. సో నీకు ఒక ప్రామినెంట్ ఫిలిం ఇది, ముందు చేసిన ఫిల్మ్స్ రిజల్ట్ అవన్నీ చూసుకున్నా రాచరికం అనేది విజయ్కి ఒక మంచి కెరీర్ పాయింట్ అని అనిపిస్తుంది నాకు. సో చాలా కష్టపడ్డట్టున్నావు. నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి చెప్తావు? అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్పలేను, బట్ నువ్వు చెప్తే అంటే ఒక ఫిల్మ్కి ఎంత కష్టపడ్డావు ఏంటనేది టు ద ఆడియన్స్. మీకు ఇందాక చెప్పినట్టు ఇది Tier 2 హీరోస్ చేయాల్సిన మూవీ ఇది. బట్ నాకు నమ్మి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు డెఫినెట్గా నేను నా లైఫ్ పెట్టి చేయాలి. అది నేను పెట్టేశాను ఆల్రెడీ, ఎక్కడ కూడా తగ్గలేదు. 1 minute కూడా డిఫరెన్స్ ఉండదు అనమాట. 6 o'clock ఉండాలి, 6 o'clock ఎగ్జాక్ట్. నైట్ 10-12 వరకు ఉండాలి ఉండిపోయినా. 2 days కంటిన్యూస్ షూటా ఓకే, ఎక్కడికైనా ఓకే అన్నాను. బికాస్ అంత పెద్ద ప్రాజెక్ట్ మీకు చెప్పాను, Tier 2 చేయాల్సిన హీరోస్ చేయాల్సిన మూవీ నేను చేస్తున్నా అంటే, ఒక డెబ్యూకి నమ్మిచ్చారంటే ఎంత రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నా 100%, 200% ఎఫర్ట్స్ పెట్టాను. కాదు ఏంటి షూటింగ్ టైంలో అప్సరా గారిని ఎక్కించుకొని బండి మీద తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అంటే ఫన్ టైం క్యాప్ ఉంటుంది, షార్ట్ కి గ్యాప్ మధ్యలో, సో అలా ఫన్ రైడ్ అనమాట. అంతే, వెరీ ఫ్రెండ్లీ అనమాట. మేము చాలా యాక్టివ్గా ఉంటుండే. లైక్ ఒక చిన్న ఫన్ క్రియేట్ చేయాలంటే ఏంటి అంటే తనలో అబ్జర్వ్ చేసిన క్వాలిటీస్ అంటే ఏం చెప్తావు? అప్సరానా, షీఈస్ వెరీ యాక్టివ్ అనమాట. అందరితో ఈజీగా కలిసిపోతుంది, ఈజీగా మింగిల్ అయిపోతుంది అనమాట. లైక్ ఇప్పుడు నాకు తెలిసిన పర్సన్ తెలియదు, మేకప్ మ్యాన్తో ఎలా ఉంటుందో, అసిస్టెంట్తో ఎలా ఉంటుందో, ఈవెన్ యాక్టర్స్తో కూడా అలానే ఉంటుంది. వాళ్ళు తనకి డిఫరెన్స్ తెలియదు, వీళ్ళతో ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ బీన్ అప్సరా గారు. సో మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దామని అనిపిస్తుంది ఫర్దర్ గా? సో ఇది చూస్తే చాలా వైల్డ్ అండ్ రస్టిక్ గా అనిపిస్తుంది. సో ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తో కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాంటి ఫిల్మ్స్ చేయాలని అనిపిస్తుంది మీకు? I'm shooting for another movie and I'm playing a cop in that. అవునా? సరే, నన్ను కూడా అరెస్ట్ చేస్తారా తొందరలో? అమ్మాయిని ఎలా కాప్ లో చూపిస్తున్నారా? బాగానే ఉంటుంది కదా కాప్ లో చూపిస్తే. అబ్బాయిలందరూ అరెస్ట్ మీ అంటారు కదా. కాదండి, దొంగలందరూ వచ్చేసి నన్ను అరెస్ట్ చేయండి మేడం ప్లీజ్, నన్ను అరెస్ట్ కదండి. అప్పుడు మీరు అడగాలి, ఇలా అంత అందమైన అమ్మాయిని ఇలా ఎందుకు చేశారని చెప్పి. ఇది ఇంకా రగ్గుడు కదండి. సో you can So no, I'm not playing the cop you would want to be arrested. I'm doing some action, so I can beat people up kind of cop. But yeah, so that's the movie I'm shooting for, and definitely looking for different kind of roles because I get bored very easily. I get bored of everything in life, so I want to do something else every time I come in front of the camera. So I'm hoping that after Raacharikam I will get more challenging roles. I shouldn't feel like, oh, this is very easy on set. I should feel challenged. So that is my goal. Yeah. I think ఈ మూవీకి అంటే లైక్ ఆడియో పరంగా కానీ, సాంగ్స్ పరంగా కానీ
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్స్ ఎవ్రీథింగ్, అంటే ఫైట్ సీన్స్ కూడా కొన్ని అంటే మనకు కొన్ని చూపించారు కాబట్టి, అవునండి. బట్ ఎవ్రీథింగ్ కొంచెం ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్, అంటే ఒక ఫ్యామిలీ, ఒక స్టోరీ, ఒక పొలిటికల్ డ్రామా, ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయని అని అనిపిస్తుంది నాకు. అవునండి, లైక్ అంటే 100%. ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడం అంటే మీరు ఇది డెబ్యూ మూవీ, ప్రీవియస్ వర్క్స్ ఏమన్నా ఇక మీరు? ముందు ఐపీఎల్ అని ఒక మూవీ చేశాను, IPL. చేశాను. దాని తర్వాత మూవీ ఇదనమాట. Hmm. ఇంత పెర్ఫెక్ట్ గా రావడానికంటే మేము చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే చాలా ఎక్కువ చేసాం. 8 months మీ ఇద్దరం ఆఫీస్ తీసుకున్న తర్వాత 3 months 4 months మీ ఇద్దరమే ఉన్నాం, Okay. ఈశ్వర్ గారు నేను. అంటే ముందు కథను కరెక్ట్గా ఇలా చేసుకోవాలి, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ విధంగా ఉండాలి ఇక్కడ, అంటే ప్రతిదీ ప్లాన్డ్ గా చేసామండి మొత్తం అదంతా. అందుకే ఎవరు అంటే మీకు డైరెక్షన్ లో ఎవరైనా, అంటే ఇప్పుడు లైక్ ఇలాంటి ఫిలిమ్స్ చూసుకుంటే కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంది, Yeah. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ డైరెక్ట్? అంటే నాకు బాలా గారు అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ తెలుగులో కృష్ణవంశీ గారు ఇష్టం ఫస్ట్ లోని, అలా ఇప్పుడు నాకైతే నా ఫార్మాట్ వేరు, యాక్చువల్గా కమర్షియల్ ఫార్మాట్ నాది. దాంట్లోనే నేను ఏం చెప్పాలనుకున్నా దాంట్లోనే చెప్పాలి, కమర్షియల్ ఫార్మాట్ లోని. ఆ సో విధంగా అంటే సీరియస్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అయితే ఒకటి అర్థం అవుతుంది, అంటే 100%. అప్సర గారు హౌ ఇట్ షీ టర్న్స్ ఇంటూ పొలిటీషియన్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లాగా అనిపించింది. అవును. సో ఏంటి అంటే 31st రోజున మీరు అంటే ఆడియన్స్ కి ఎలా ఉండబోతుందని చెప్తున్నారు ఫిలిం? నేను ఒకటే చెప్తున్నానండి, అంటే దీని గురించి పెద్దగా చెప్పకూడదు. ఇది క్రైమ్ అండ్ పొలిటికల్ అండి, యాక్షన్ పొలిటికల్. ఈ సినిమా చూసిన తర్వాత అప్సరారాణి గారు సీన్స్ చూస్తే ఖచ్చితంగా అంటే లేడీస్ అందరూ కొద్దిగా బాధపడే సీన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే వాట్ యాక్టర్ అనిపిస్తుంది ఫస్ట్ టైం, డెఫినెట్లీ 100% అనిపిస్తుంది అప్సరా మేడం చూస్తే. అంటే అప్సరా మేడం ఇప్పటి వరకు ఒక విధంగా చూశారు, మేమిద్దరం చూసే విధానం ఎలా అంటే, నిజం చెప్పాలంటే అప్సరా మేడం చూసినప్పుడల్లా నాకు అనుష్క గారు గుర్తొస్తారు. ఓకే. అంటే సచ్ బ్యూటిఫుల్ ఐస్ తోనే ఆవిడ యాక్ట్ చేయగలదు. నెక్స్ట్ అనుష్క ఇన్ TFI, వోంట్ మిస్ ఎనీవన్, నెక్స్ట్ అనుష్క ఇన్ TFI. యా. సో విజయ్, అంటే దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్, అంటే నాకు ఒక 3-4 years నుంచి తెలుసు కాబట్టి నేను ఇది పర్సనల్గా అడగగలుగుతున్నాను. లైక్ చాలా మంది అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ, ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను అన్నప్పుడు కానీ, లైక్ అది ఫ్యామిలీ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా ఎందుకులే రియల్ ఎస్టేట్ ఉంది కదా, బిజినెస్ ఉంది కదా, సినిమాలు ఎందుకు అని చెప్పే చాలా మంది ఉంటారు. లైక్ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా అంతమంది ఉంటారు. సో ఈ ఫిలిం ద్వారా ఏమన్నా చెప్పబోతున్నావా ఎవరికైనా? ఒకటే అండి, మూవీస్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ. రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా పైసలు సంపాదించగలుగుతాం కానీ నేమ్ కాదు. అంతే. సో మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోలేము అందులో. ఎప్పటి వరకు మనీ ట్రాన్సాక్షన్స్ అంతే, నా అకౌంట్లో ఎంత పడింది, నెంబర్ ఎంత పెరుగుతుంది, ఇదే తప్పించి నా టాలెంట్ని చూపించుకోవడానికి ఒక ప్లేస్ ఏదైనా ఉందంటే మూవీ ఓన్లీ. సో ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినను నేను అది. సో మన వర్క్ మనం చేసుకుంటే అంతే, నా వర్క్ నేను చేస్తాను. సో అంటే మనం ఇంతకుముందు పార్టీలో కలిసాం కాబట్టి 31st రిలీజ్ తర్వాత కూడా మనం మళ్ళీ పార్టీ చేసుకోబోతున్నాం ఈ సినిమా తర్వాత అని అనిపిస్తుంది. సో అప్సర గారు, అంటే మీరు విజయ్ గారితో మోస్ట్లీ మీకు సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాట్ ద థింగ్స్ యూ అబ్జర్వ్డ్ ఇన్ విజయ్ అంటే ఏం చెప్తారు? So I feel like he's very friendly on set. He would make me also very comfortable working with him. We had dance. బాగా అల్లరి చేస్తారు అనుకుంటా కదా, ఫన్ ఎక్కువ క్రియేట్ చేస్తారు అనుకుంటా. Yeah, we had a lot of Ludo tournaments when సార్ చెప్పేసింది సార్, ఏమో చెప్పేసి. actually I'll tell you. So him and my mom, they are very good friends. They used to play Ludo a lot. So they used to have they are Ludo friends. So whenever we used to ఇంత మంచి అమ్మాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ మమ్మీతో లూడో ఆడుతున్నారు ఏమనుకోవాలండి. So I used to be the referee and these guys used to play Ludo, and whoever used to lose used to give party. So mostly used to lose every time. Every time he used to lose. ఎవరితో ఓడిపోలేదు ఇప్పటి వరకు. విజయ్ ఎలా అంటే ఓడిపోయినా గెలిచినా తనే పార్టీ ఇస్తాడు అందరికి. సో ఐ నో హిమ్ కాబట్టి. సో ప్రొడ్యూసర్ గారు, మీరు Jan 31st థియేటర్స్లోకి వస్తున్నారు. లైక్ అంటే ప్రొడక్షన్ చేయడం వరకు ఓకే, బట్ థియేటర్లోకి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ తెలుసుకొని, లైక్ అంటే మనం పెట్టిన అమౌంట్ రావడం, ఇదంతా ఒక ఫీల్ అనమాట. అంటే నెక్స్ట్ మూవీస్ మీరు చేయాలన్నా ఇది ఒక డిపెండ్ అవుతుంది. లేదండి లైక్ సి ఒక లాంగ్ టర్మ్ మూవీ ఎక్స్పెక్టేషన్తోనే వచ్చాము. సో నాకేంటంటే ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనమాట, అట్లీస్ట్ ఒక 10 సినిమాలు అయితే చేయాలి ఇండస్ట్రీలో. నేను ఇంకా రిటైర్డ్ అయిపోయే టైం కదా, అట్లీస్ట్ ఒక 10 సినిమాలు అయితే చేయాలి. దట్స్ ద బేసిక్ థింగ్. అండ్ నేను ఇనీషియల్గా వచ్చినప్పుడు సురేష్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను కదా, చిన్నగా అనుకున్నాం, చాలా చిన్నగా ఇలా వెళ్దాం అని. కానీ ఒకటే అనిపించింది, నేను తను ఒకటే అడిగా, నాకు ఒక క్వాలిటీ మూవీ చేయాలండి. ఇట్ క్యాన్ బి మనం ఎంత బడ్జెట్ పెడతాము ఏంటి, ఓకే ఫైన్, దట్ ఈస్ సెకండరీ. మనం యూస్ చేసే కెమెరా దగ్గర నుంచి మనం లైటింగ్స్ ఎవ్రీథింగ్ ఇలా ఉండాలి, మన క్వాలిటీ సినిమా చేయాలి.
సో మాకు చాలా బేసిక్స్ ఉంటాయి కదండి. అంటే కొంతమంది వచ్చి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నన్ను చాలా డిసప్పాయింట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక అంటే వర్క్ పరంగా షూటింగ్ పరంగా లేదా షూట్ అయిపోయాక ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, మీరు ఇందాక డబ్బుల గురించి మాట్లాడగా చెప్తున్నా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ వెళ్ళంగానే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎలా అంటే ఫస్ట్ మాడడం హీరో ఎవరు, డెఫినెట్లీ ఎవరు, వీళ్ళ మీద ఇంత పెట్టావు ఏంటి. నేను ఒక్కటే మాట చెప్పాను, నేను హీరో మీద పెట్టలే, హీరోయిన్ పెట్టలేదు, సినిమా మీద పెట్టానండి. ఆ సినిమాలో వాళ్ళ యాక్టర్స్ వాళ్ళ బేస్ మీద వెళ్తుంది. ఓకే, సో సినిమాలాగా చూసే రోజు వచ్చిన రోజు డెఫినెట్లీ దీని వర్త్ అవుతుందండి. బట్ ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే కొంచెం చాలా పెద్ద వాళ్ళు సినిమా చూశారు, చాలా పెద్ద వాళ్ళు ట్రైలర్ చూశారు. కొన్ని నేమ్స్ మెన్షన్ చేయనండి, బట్ చాలా పెద్దవాళ్ళు. అంటే నేను ఆ స్థాయికి వెళ్ళి వాళ్ళు చూస్తారు అన్న ఇమాజినేషన్ కూడా నాకు లేదు. బట్ ఆ ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి కనపడుతుంది, ఇంత క్వాలిటీగా సినిమా చేశారు. మేము చిన్న సినిమా అనుకున్నాం, ఆటోమేటిక్గా మేము ఇన్ని రోజులు అనుకున్నది ఏంటంటే మేము చాలా చిన్న సినిమా చేసాము అనుకున్నాం. బట్ నాకు ఎక్కడ విజువల్స్ అవి చూస్తే అంత దట్ ఈస్ వాట్ అంటే అక్కడ ఫస్ట్ సక్సెస్ అయ్యామండి. మేము చిన్న సినిమా చేసామండి అని చెప్తుంటే ఆహా అన్నారు. చూసాక ఎవరా దీని చిన్న సినిమా అంటే అలా అన్నారు. సో అక్కడ ఫస్ట్ సక్సెస్ అయ్యామండి. దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఒక క్వాలిటీ ప్రోడక్ట్ చేయాలనుకొని మేము స్టార్ట్ చేసిన ఒక థింగ్ని ఈరోజు ఒక అవుట్పుట్ తర్వాత ఇలా సి యాజ్ ఐ టోల్డ్ యూ రిజల్ట్ అనేది మంచిది లేదండి, బట్ 100% వీఆర్ 100% షూర్ యాజ్ ఏ ఆడియన్గా చూసాము, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఎలా చూసినా సరే ఓకే, ప్రౌడ్ ఆఫ్ సమ్ థింగ్స్ వాట్ వీ మేడ్. సాంగ్స్ వచ్చాయి, ద రిజల్ట్ ఆఫ్ ద సాంగ్స్, ద క్వాలిటీ ఆఫ్ మేకింగ్, ఎవ్రీథింగ్. ఇప్పటిదాకా మేము రిలీజ్ చేసిన ఒక్క సాంగ్లో కూడా ఐ హ్యావెంట్ సీన్ ఎ నెగిటివ్ రివ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఒక సాంగ్ రిలీజ్ చేసామండి, టిక్కు టిక్కు సాంగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ పెంచల్ దాస్ గారు అండ్ మంగ్లీ గారు. వీళ్ళిద్దరు చెప్పిన మాట ఏంటి అంటే ఇట్స్ బీన్ లైక్ 4 years or 5 years ఈ ఇద్దరు కాంబినేషన్ సాంగ్ చేయాలి అని చెప్పి చాలా మంది అనుకున్నారంట. ఇట్ నెవర్ హ్యాపెండ్. అల్టిమేట్లీ అది రాచరికంతో ఫుల్ఫిల్ అయిందండి. సో అంటే నాకు తెలిసి ఈ మూవీకి అన్ని పాజిటివ్ గా కుదిరాయి. 31st రోజున చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వినబోతున్నాం. అండ్ టు ద తెలుగు ఆడియన్స్, అప్సరా గారు 31st మీరు ఒక మంచి డిఫరెంట్ రోల్ చేశారు కాబట్టి ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? So I would tell everyone to come and watch the film. I'm 100% sure you'll have all the entertainment that's needed, and this movie will definitely work. Is what is my feeling, but I definitely want review from you guys, so watch it, and I'm open to good and bad reviews, and I'm waiting for the reviews. So I'll personally I want to congratulate you, and 31st na oka manchi response audience neeki ivvalani, particular ga further ga manchi సినిమాలు చేయాలి ఇండస్ట్రీలో అనుకుంటున్నాను. This is Sharad signing off from Telugu.